ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. లోకా శుభవార్త 8వ అధ్యాయము 37-38 వచనాలు. గెరాసేనీల ప్రాంతంలో నుండి జనులందరూ బహుభయక్రాంతులయ్యారు గనుక తమ్మును విడిచిపోమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళిచుండగా దయ్యములు వదిలిపోయిన మనుషుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను. ప్రియమైన దేవుని బిడలారా, ఇక్కడ ఒక సంగతి కనబడుతూ ఉంది. ఇక్కడ ఏమి జరిగిన సంగతి అంటే, ఒక దయ్యం పట్టినవాడు, అంటే దాదాపు 2000 దయ్యాలు, సేనా దయ్యం పట్టినటువంటి వాడు బాగుపరచబడి యేసు ప్రభువు దగ్గర పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడు. అయితే వాడు బాగుపరచబడక ముందు ఆ సేనా దయ్యము అక్కడ పందులలో చొచ్చినందున ఆ పందులు వెళ్ళి సముద్రంలో పడి చనిపోయాయి. ఆ విషయం జనులు వినినప్పుడు జనులకి ఏం కలిగిందంటే భయం కలిగింది. ప్రైజ్ ద లార్డ్. ఏం కలిగింది? భయం కలిగింది. భయం కలిగి వారు ఏం చేస్తున్నారు అంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బాబు నువ్వు మా ప్రాంతంలోకి రావద్దు, మా ఇంటిలో అడుగు పెట్టొద్దు, మా యొక్క గృహాలను నువ్వు స్వాధీనపరచుకోవద్దు, దయచేసి నీ దారిన నీ వెళ్ళిపో అంటున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, యేసు ప్రభు గనుక ఆ గ్రామంలో అడుగు పెడితే, యేసు ప్రభు గనుక వాళ్ళ యొక్క గృహాల్లో అడుగు పెడితే, యేసు ప్రభు గనుక వారి జీవితాల్లో అడుగు పెడితే ఏం జరుగుతుంది? వాస్తవానికి ఆయన వస్తూ ఉండగా మార్గం మధ్యలో ఉన్న ఆ యొక్క అపవాది బంధకాలను కానీ లేకపోతే అపవాది సైన్యాన్ని కానీ ఆ యొక్క ప్రాంతాన్ని నుంచి బయటకు పంపిస్తూ ఉన్నాడు. అదే ఆ యొక్క గెరాసేనీల గ్రామంలో కనుక ఆయన అడుగు పెడితే అక్కడ ఉన్నటువంటి వారిని మేలులతో నింపి నడుపుతాడనే విషయం మనకు తెలుసు. ఎందుకంటే అనేక రోగులను స్వస్థపరిచి రకరకాలైనటువంటి వ్యాధిగ్రస్తులను విడిపించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అదే వారి జీవితాల్లో కనుక యేసుప్రభు అడుగు పెడితే వారిలో ఉన్నటువంటి చీకటి శక్తులను వారి యొక్క హృదయాల నుండి ప్రారదోలతాడు. ఇవన్నీ మనకు అర్థమవుతుంది. కానీ వారు ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోమన్నారు? అది మంచిదే కదా అంటే, అక్కడ ఆస్తి నష్టం జరిగింది, వాళ్ళకున్న డబ్బులు పోయాయి, అది వారి బాధ. చాలామంది ఈరోజు యేసు ప్రభువుని గృహంలోకి ఆహ్వానించకపోవడానికి కారణం ఏంటంటే, వారికి ఉన్నటువంటి అధికారము పోతుందనో, వారికి ఉన్నటువంటి హోదా పోతుందనో, వారికి ఉన్నటువంటి పేరు పోతుందేమో అని భయముతో. కానీ యేసు ప్రభు బలవంతం చేసేటటువంటి దేవుడు కానీ కాదు. నువ్వు ఆహ్వానిస్తే నీ హృదయంలోకి వచ్చేటటువంటి వాడు, నీవు ఆహ్వానిస్తే నీ కుటుంబంలోకి వచ్చేటటువంటి వాడు, నీవు ఆహ్వానిస్తే నీ యొక్క గృహంలోకి వచ్చేవాడు. అందుకని ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలవబడి తట్టుచున్నాను, ఎవడైతే తలుపు తీస్తాడో వాడితో కలిసి నేను ఆహారము భుజిస్తానంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు దేవుని విడిచిపెట్టి పొమ్మంటున్నావా, లేకపోతే నీ గృహంలోకి ఆహ్వానిస్తున్నావా? ఒకసారి అర్థం చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. నీ బిడ్డల ప్రభువా, ఈరోజు ఏ స్థితిలో ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు కనుక నిన్ను ఆహ్వానించే బిడ్డలుగా మీరు మార్చండి. ఆ గెరాసేనీలైతే నీ గురించి తెలిసిన వారికి ఏదో ఈ లోకం యొక్క ఖ్యాతి పోతుందని, ఈ లోకం యొక్క సంపద పోతుందని భయంతో వద్దన్నారు ప్రభువా. అటువంటి వ్యక్తులుగా మేము ఉండకుండా నిన్ను ఆహ్వానించి నిన్ను స్వీకరించి నీతో కలిసి ఆయన నడిచే గొప్ప ధన్యత ప్రతి బిడ్డకి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.